కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం. ప్రభుత్వం మారిన కోరి గోతుల సమస్య మోక్షం లేదు. గోతుల్లో పడి ఎంతోమంది చనిపోతున్నారు. మైన్స్ అధికారులు, కలెక్టర్ తప్పుదోవ పట్టిస్తున్నారు. కోర్టు ఆదేశాలు కేతాదురు చేస్తున్నారు. సున్నం బట్టి లేఅవుట్ రోడ్ నిర్మించాలి. లైట్లు ఏర్పాట్లు చేసి మహిళల రక్షణ ఏర్పాటు చేయాలి. కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన బర్రే కొండబాబు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా స్పందన, ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని పేర్లు మారినా, ఎన్నిసార్లు వినతిపత్రాలు అందజేసినా క్వారీ గోతుల సమస్యకు పరిష్కారం లభించడం లేదని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు ఆవేదన వ్యక్తం చేశారు. క్వారీ గోతులను సమస్యల పరిష్కారం చూపించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్లో నిర్మించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఆయన వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బర్రే కొండబాబు మీడియాతో మాట్లాడుతూ, కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిన మైన్స్ అధికారులు వాటిని పాటించడం లేదని మండిపడ్డారు. పైగా కోర్టు ఆదేశాలు కూడా కేతాదురు చేస్తున్నారని ధ్వజమెత్తారు. క్వారీ గోతుల్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన సంబంధిత అధికారులకు రక్షణ చర్యలు చేపట్టడం లేదని ఆయన మండిపడ్డారు. కలెక్టర్ పి ప్రశాంతి, గత కమిషనర్ కేతన్ గార్గ్ స్వయంగా సున్నంబట్టి లేఅవుట్ రోడ్డులో పర్యటించి ప్రమాదంగా ఉన్న క్వారీ గోతును పరిశీలించి ఈ రోడ్డును వెంటనే కొత్తగా నిర్మించాలని, రాత్రిపూట లైటింగ్ ఏర్పాటు చేయాలని, గోతుల వద్ద ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించాలని, ఈ రోజుకు అక్కడ మైన్స్ అధికారులు, ఇతర అధికారులు కానీ వాటిని అమలు చేయలేదని బర్రే కొండబాబు విమర్శించారు. ఈ రోడ్డు కార్పొరేషన్ వేస్తుందా లేక ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వేస్తుందా అనేదే తేల్చని ఆయన డిమాండ్ చేశారు. సున్నంబట్టి లేఅవుట్ను నిర్మించే గృహాన్ని కురెట్ శ్రీదేవి మాట్లాడుతూ, రాత్రిపూట రోడ్డులో బ్లడ్ బ్యాచ్ మాటలు వేసి మహిళలకు ఇబ్బందులు పెడుతున్నారని, లైట్లు లేకపోవడం వల్ల బయటి పనులకు రోడ్లపై వెళ్ళడానికి భయపడుతున్నారని, చీకట్లో ఎవరో ఏ ఘాతుకులు పాల్పడతారని మహిళలు బిక్కుమిక్కును గడుపుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ రాజరాజేశ్వరి నగరంలో నివసించే వారికి గోదావరి నీటిని తాగు నీరుగా సరఫరా చేయాలని కోరుతూ, ప్రభుత్వం ఇస్తున్న నీటిలో క్వారీ గోతులను నీరు కలిపి పోయి తాగునీరు కలుషిత లేఅవుట్ను శ్రీదేవి వాపోయారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, పంచాయతీ వారు లేక కార్పొరేషన్ అధికారులు రక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. కూడా ఆ గవర్నమెంట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని, స్పందన అని రకరకాల పేర్లు పెడతా ఉన్నారు. మరి ప్రభుత్వం అయితే ఒక మంచి ఉద్దేశంతో, ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మంచి ఉద్దేశంతో ప్రజల సమస్యలు పరిష్కరించాలనేటటువంటి ఆలోచన విధానంతో మరి ఇలాంటి ప్రజావేదికలు పెడతా ఉన్నారు. అలాంటప్పుడు ఆ ప్రజావేదికల్లో అనేక మంది ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి ఆశతో వచ్చి పనులు మానుకొని వచ్చి చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినంత వరకు ఏదైతే ఉందో వెంటనే పరిష్కరిస్తామని చెప్పేసి మాకు ఇలాంటి రసీదులు ఇస్తూ ఉన్నారు. ఈ రసీదులు తీసుకొని వెళ్తున్నారు, పరిష్కారం అవుతాయని ఆలోచిస్తున్నారు. ఇది మాకు తెలియకుండానే మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లోజ్ చేయడం, అలాగే ఆర్ఎంబీ వాళ్ళు చేస్తారా, మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారా, పంచాయతీ వాళ్ళు చేస్తారా, అక్కడ ఆర్ఎంబీ రోడ్డు ఒకటి ఉంది, అది మాస్టర్ ప్లాన్ రోడ్డు, ఆ రోడ్డు వేయాలని చెప్పేసి కలెక్టర్ గారే గట్టి ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలను కూడా కింద స్థాయి వాళ్ళు బేఖాతరు చేస్తూ ఉన్నారు. ఆర్ఎంబీ వాళ్ళని అడిగితే వారం రోజులు ఎస్టిమేషన్ తయారు చేస్తామని చెప్పేసి ఇప్పుడు చెప్పడం జరిగింది. ఈ వారం రోజుల్లోనే ఎస్టిమేషన్ తయారు చేసి కలెక్టర్ గారికి అందజేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంచేత ఇది వెంటనే ఇది పరిష్కారం అయ్యే విధంగా మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మళ్ళీ మరొకసారి వచ్చి మరి చెప్తా ఉన్నాం. ఎందుకంటే అక్కడ సింహాచల నగర్ కానీ, సుబ్బారావు నగర్ కానీ, రాజరాజేశ్వరి నగర్ కానీ ఇవన్నీ కూడా ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి వెంటనే పరిష్కరించాలని, అక్కడ ఏదైతే కలెక్టర్ గారి ఆదేశాలు జారీ చేసిన రోడ్డు ఏదైతే ఉందో అది త్వరితగతిన వేయాలని చెప్పేసి చెప్తున్నాం. అక్కడ పంచాయతీ వాళ్ళు కూడా చాలా వరకు చెత్తా చెదారాలు వేస్తున్నారు, అవి కూడా వేయకుండా చర్యలు తీసుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము 80-90 కుటుంబాలు ఉంటున్నాయండి కాలనీలో. రోడ్డు అసలు రావడానికి దారి లేదు. మొన్న ఒక ఆడావిడిని ఆపేసి ఆవిడ భయపడిపోయి పరిగెట్టుకుంటూ మా కాలనీలోకి వచ్చింది. నీళ్ళకి ఇబ్బందిగానే ఉంది, రోడ్లు ఇబ్బందిగా ఉంది, అసలు ఎటు వెళ్ళడానికి దారి లేదండి. అసలు దిగ్బంధంగా ఉంది. అటు పంచాయతీ పట్టించుకోవట్లేదు, ఇటు ఆర్ఎంబీ పట్టించుకోవట్లేదండి. నీళ్ళు అయితే ఆ వాటర్ కింద వాటర్ అంతా కలిసిపోయి బోర్లోకి వచ్చేసి మాకు అనారోగ్యాలు వస్తున్నాయండి. దీన్ని తొందరగా పరిష్కరించాలని స్కూళ్ళకి కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, ఆడవాళ్ళు ఎవరన్నా లేడీస్ బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉందండి. ఒక ఆటో సదుపాయం లేదు, ఒక్కలం వెళ్ళటానికి దారి లేదు.
ఎందుకంటే భయంగా ఉందండి. ఆ రోడ్డు ఒకసారి మీరు చూసి దాన్ని ఎలాగా ఏంటనేది పరిష్కరించండి. చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చామండి, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకే మళ్ళీ మళ్ళీ వస్తున్నాం. మీరు పరిష్కరించేదాకా వస్తూనే ఉంటామండి ఆఫీస్కి. శ్రీదేవి అండి.